ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడైనటువంటి దర్శన్ గారు ఈరోజు చూడండి, వేరే వాళ్ళు మనం ఒకవేళ కనుక వేరే యువకులకు వేరే వృద్ధులకు చెప్తే వేరే ఉద్యోగస్తులకు చెప్తే పర్వాలేదు, కానీ ఈరోజు అనేక మంది ఇంజనీరింగ్ ఐటీ నిపుణులు, ఐటీ విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇలాంటి యాప్స్కు ఏదైతే దొంగపూరితమైన యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ల ద్వారా మోసపోతున్నారు, తన ప్రాణాలను మాత్రం బలిగొంటున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, మీకు ఈ టీవీ డిబేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా ఫోర్ స్టైల్స్ టీవీ ఛానల్కు ముఖ్యంగా ప్రత్యేకంగా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇంత మంచి అంశం మీద డిబేట్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ హస్తం ఉందంటున్నాం సార్. మేమేం చెప్తా ఉన్నామంటే, ఇది 100కి 100 ప్రభుత్వము ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్లను పెంచి పోషిస్తున్నది. మరి ముఖ్యంగా రమ్మీ కావచ్చు, ఏక్ పత్తి కావచ్చు, పాయింట్ రమ్మీ కావచ్చు, వీటి మీద ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు సార్. అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు కావచ్చు, అగ్రకులాల పేదలు కావచ్చు, అంటే వీళ్ళ చదువులకు కేటాయించినటువంటి బడ్జెట్ను కేటాయించకుండా ఇటు ఎంతో మంది మీరు అన్నట్టు ఉస్మానియాలో కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, బీటెక్ ఎంటెక్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడడం అంటే ఉద్దేశం ఏం సార్? ఇది పెద్ద క్రైమ్ సార్. ఇది చాలా పెద్ద క్రైమ్, ఇది చాలా పెద్ద తప్పు. దీన్ని అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నది అంటే, ప్రభుత్వానికి దీని ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా పెంచి పోషిస్తుంది. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన, ఓయూ జేఏసీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సార్. ప్రభుత్వాలు పెంచి పోషించడం మొన్నటికి మొన్న సార్, మీకు తెలుసు అనుకుంటా సార్, మన వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న మే 24వ తేదీన వికారాబాద్ లో. ఇదే విధంగా ఒక యువత, కొంతమంది విద్యార్థులు జూదం ఆడుతూ ఆన్లైన్ ద్వారా ఒక 40 లక్షల అప్పు తీసుకొని విద్యార్థి కట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ముఖ్యంగా ఇంకోటి, ఆన్లైన్ ద్వారా లోన్లు ఇస్తామని చెప్పేసి మరికొన్ని యాప్స్ యాడ్ కావడం, ఇటు ముఖ్యంగా క్రికెట్ లో మరి ముఖ్యంగా ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది సార్. ఈ ఐపీఎల్ లో కూడా బెట్టింగ్ పెడతా ఉన్నారు. పలానా రోహిత్ శర్మ ఈ బాల్ కి 6 కొడతాడా లేదా, విరాట్ కోహ్లీ ఈ ఓవర్ లో ఒక 15 రన్నులు కొడతాడని చెప్పేసి, లేదంటే పలానా ముంబై ఇండియన్స్ సార్ పలానా పంజాబ్ చెన్నై ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేటువంటి వాటి మీద ఈజీగా పందెం చేస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఏంది సార్, దీనికి మరి ముఖ్యంగా ధోని గారు మొన్న డ్రీమ్ 11 అనేటువంటి దానికి క్రికెటర్ ధోని గారే దీనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? సినిమా హీరోలు వాళ్ళు పేద వర్గాలేమో వాళ్ళు థమ్స్అప్ తాగమని యాడ్ ఇస్తారు, వాళ్ళు మాత్రం థమ్స్అప్ తాగరు. కోకోకోలా బాగుంటుంది అని చెప్తారు, కానీ వాళ్ళు కోకోకోలా తాగరు. యాడ్లేమో చాలా విపరీతంగా వేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు. పేద విద్యార్థులు ఏమో యాడ్లకు బలైపోయి వాళ్ళ విద్యార్థుల చదువుల్ని పక్కన పెట్టేసి తొందరగా డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ షార్ట్ కట్ రూట్లకు వెతుక్కుంటున్నారు. అంటే ఇది నేను మళ్ళీ చెప్తున్నా సార్, ఒక యూనివర్సిటీ విద్యార్థిగా, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్గా, ఓయూ జేఏసీ పక్షాన చదువుకున్నటువంటి విద్యార్థులుగా, నిరుద్యోగ జేఏసీ పక్షాన మేము అంటా ఉన్నాం ఏంటంటే సార్, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సార్. ప్రభుత్వం సీరియస్గా ఎడ్యుకేషన్ యాప్స్లను తయారు చేయమని చెప్పండి, ఎడ్యుకేషన్ యాప్స్ని ఇవ్వమని చెప్పండి. అరే ఎన్విరాన్మెంట్ విద్యకు సంబంధించినటువంటి యాప్స్, ఇప్పుడు ఈ జూమ్ యాప్లో ముఖ్యంగా సార్, మన గూగుల్ ప్లేలో ముఖ్యంగా ఈ యాప్స్ని రాకుండా చేయమని చెప్పండి సార్. సైబర్ క్రైమ్ ఏం చేస్తా ఉన్నది సార్? ఏం చేస్తా ఉన్నది? 2017లో తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ రద్దు చేస్తున్నామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ ఏడమలు చేస్తున్నారు సార్? ఏడమలు చేస్తున్నది? అదే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, అరే పెద్ద స్క్రీన్ రావడము, మీరు ఇది క్లిక్ చేయడము, క్లిక్ చేస్తే మీకు డబ్బులు కేవలం ఒక 5 నిమిషాలలోనే ఒక ₹1,00,000 సంపాదించవచ్చు అనేటువంటి, అంటే ఒక ఆకర్షణీయమైనటువంటి విధంగా చేయడము. తీరా మళ్ళీ ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి 14% జిఎస్టీ, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 14% జిఎస్టీ, మొత్తం 28% జిఎస్టీ వస్తూ ఉన్నది. అంటే డబ్బులు విత్డ్రాల్ చేసుకోనికి అవకాశం కూడా లేదు. విత్డ్రాల్ చేసుకుందామన్నా కూడా ఆడి ఫస్ట్ ఆడినప్పుడు
కొంత డబ్బులు వచ్చేటట్లు క్రియేట్ చేయడం సిస్టంగా. అల్గారిథం అని ఒకటి పెడతారు కదా సార్, ఫస్ట్ ఒక 2-3 ఆటలకు డబ్బులు వచ్చేటట్లు క్రియేట్ చేస్తారు. ఒక 5వ ఆటకు 6వ ఆటకు 7వ ఆటకు మొత్తం డబ్బులు పోయేటట్లు. ఇది 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 దీనికి ఉద్దేశం ఏంటంటే చదువును పక్కదార పట్టియడం. మరి ముఖ్యంగా సార్ విద్యార్థులే కాదు, వృద్ధులు కూడా ఆడుతున్నారు, పొలిటీషియన్స్ ఆడుతున్నారు. పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది బినామీలు వాళ్ళు వీటి మీద పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. వాళ్ళేమో డబ్బులు వస్తూ ఉన్నాయి, వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా హీరోలకు డబ్బులు వస్తున్నాయి, డబ్బులున్న పెత్తందారులకు డబ్బులు వస్తున్నాయి. కానీ పేదవాడు సార్, పేదవాడు ఇంకా అప్పుల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా జమీల్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా సార్, జమీల్ సార్ ముఖ్యంగా, ఎందుకంటే జమీల్ సార్ అంటే ఇట్లాంటి ఒక న్యాయబద్ధమైనటువంటి అంశాల మీద, బాధితుల పక్షాన సత్యం వైపు న్యాయం వైపు ఉన్నటువంటి అంశాల మీద, మంచి మంచి అంశాల మీద మీరు డిబేట్ పెట్టేటువంటి మీరు నిజంగా ఈ అంశాన్ని డిబేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ చెప్తున్నాను సార్, మేము అంటున్నాం సార్, నాట్ జమీల్ సార్, ఇది ఫోర్స్ ఐస్ టీవీ కంప్లీట్. ఫోర్స్ ఐస్ టీవీ చేస్తున్న విషయం ఏంటంటే, ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా మా సంబంధించిన ఒక విషయం మాత్రం దర్శన్ గారు కానీ మన ప్రేక్షకులకు ఒక విషయం ఏంటంటే, ఫోర్స్ ఐస్ టీవీ ఎప్పటికీ ఎల్లవేళలా ప్రజాపక్షం ఉన్ని ప్రజా శ్రేయస్సు కొరకే వర్క్ చేస్తుందని కాల చదకత్యం. మేము ఏ పార్టీకి సంబంధించిన వారు గారు ఎవరికీ చేయదు, కేవలం ప్రజాపక్షాలను నిలబడే ఏకైక ఛానల్గా మనం పేరు దాల్చుకోవాలి, కొంచెం ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు. దర్శన్ గారు చెప్పండి ప్లీజ్. వాస్తవం సార్, నాకు ప్రసన్న సార్ కానీ మనోళ్ళు కానీ ఈ అంశం మీద డిబేట్ పెడతా ఉన్నామంటే నాకు చాలా గొప్పగా అనిపించింది సార్. నేను అంటా ఉన్నాను సార్, నేను గమనిస్తున్నా ఫోర్స్ ఐస్ టీవీ నేను ప్రతి డిబేట్ కానీ ప్రతి అంశాన్ని గమనిస్తున్నా. ప్రజల పక్షాన నిలబడి కొంతెత్తుతున్నది, ప్రశ్నిస్తున్నది, మాట్లాడుతున్నది. అంటే ప్రజలకు ఏం కావాలి, యువతకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, నిజానికి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏంటి సార్? నాణ్యమైన విద్య ఇవ్వాలి, నాణ్యమైన వైద్యం ఇవ్వాలి. పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందట్లేదు, పేదవాడు ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పరిస్థితి లేదు, యూనివర్సిటీలో సరైన విద్య లేదు, రాష్ట్రంలో సరైనటువంటి వైద్యం లేదు. ఇవన్నీ లేకుండా ఎందుకు సార్ ఈ సమాజం? ఈ ప్రభుత్వం ఏమో పథకాల పేరు మీద మోసాలు చేస్తున్నది, కుట్రలు చేస్తున్నది, అర్హులకు పథకాలు అందట్లేవు. అసలు వీటి మీద కదా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఏంది ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది, ఆన్లైన్ యాప్స్ ఏంది, ఈ ఐపీఎల్ క్రికెట్ ఏంది, దీంట్లో డబ్బులు రావడం ఏంది, సినిమా ఇండస్ట్రీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ఏంది, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పెద్ద పెద్ద వాళ్లకు వీటిలో హస్తం ఉండడం ఏంది సార్? ఎక్కడ పోతుంది రాష్ట్రం? ప్రభుత్వ అభివృద్ధి వైపు పోవాల్సినటువంటి రాష్ట్రము ఇటు ఆన్లైన్ మోడీ గారేమో అటు డిజిటలైజేషన్ అంటా ఉన్నారు. మరి ఏది డిజిటలైజేషన్ ద్వారా అభివృద్ధి జరగాలి కదా, వెనుకపోతే ఎట్లా సార్? ఓకే దర్శన్ గారు, ఒకసారి దర్శన్ గారు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం.